గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నక్షత్రేశ కృపాపాత్రం దైవజ్ఞేషు ధ్రువోపమం నక్షత్ర సిద్ధాంతప్రదం రాఘవార్యం అహం భజే. రాఘవార్యం అహం భజే. రాఘవార్యం అహం భజే. ఉత్తమగ్రేకాన నక్షత్ర దిగ్బలం కాలాంశ జీవాదేహ త్రిగుణాత్మకం భిన్నపాద ప్రతిబింబ సూత్రకర్తారం మీనాద్వయనాడీ సిద్ధాంత ఫలిత నిర్దేశికాచార్యం శ్రీరాఘవాచార్య చరణౌ చరణం సతతం ప్రపద్యే. ఓకే, ఈరోజు టాపిక్ ఏమిటి అనేది గత వారంలోనే మనము అనౌన్స్ చేయడం జరిగింది. మనము మీనాటు నాడీ సిస్టంలో 4 పిల్లర్స్, 2 సబ్ పిల్లర్స్ ఉన్నాయని ఇంతకుముందే చెప్తున్నాం. ఆ 4 పిల్లర్స్లో, మెయిన్ పిల్లర్స్లో ఉత్తమ ద్రేకాణ, తర్వాత గుణాస్, ఈ రెండింటినీ గురించి మనము బాగా చర్చించుకున్నాం. మన వాళ్ళందరికీ బాగా దాని మీద అథారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నా. కానీ ఒకవేళ రాలేదు అంటే కొంచెం శ్రమ పడాలి, కొంచెం మళ్ళా హోంవర్క్ చేస్తే మీకు వస్తుంది, రాకుండా పోదు. ప్రతిరోజు చేయాలి. సరే, రెండింటి గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఉత్తమ కాణము, గుణాసుని గురించి. ఇప్పుడు దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్. మీనాటు నాడీలో నక్షత్ర దిగ్బలం అనేటువంటిది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీంట్లో కీలకమైనటువంటి పాత్ర. వాస్తవంగా చెప్తే ఇది ఒక రకంగా చెప్తే టఫ్. అంటే గుర్తుంటే ఏం పెద్ద సంగతి కాదు, గుర్తు రాకపోతే అన్ని టఫే. అట్లా ఇది. దీని గురించి మనము తెలుసుకుందాం. నక్షత్ర దిగ్బలం అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఏమిటి, దాని గురించి ముందు తెలుసుకుందాం. నక్షత్ర దిగ్బలం అనేటువంటి దాని గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. సరే, మీ అందరికీ ఇంతకుముందు కూడా మనం 4-5 సార్లు ఎన్నోసార్లు క్లాసులో చర్చించుకున్నాం. ఏమని, కేంద్రాలు, కోణాలు అంటే ఏంటి, కోణస్థానాలు అంటే 159 అది ఒక ధర్మ త్రికోణమని, 261 అర్థ త్రికోణమని, 3711 కామ త్రికోణమని, 481 మోక్ష త్రికోణమని ఇంతకుముందు మనము చర్చించుకున్నాం. చాలాసార్లు చర్చించుకున్నాం, చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం, అందులో సందేహం లేదు. అలాగే ఈ క్వాడ్రెంట్స్ QUADRANTS క్వాడ్రెంట్స్ అంటే కేంద్ర స్థానాలు. 1, 4, 7, 10 ఈ 4ంటిని కేంద్ర స్థానములు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. 1, 4, 7, 10 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు. ఈ వీటినే మన పాత వాళ్ళు అంటే పెద్దవాళ్ళందరూ శ్రీ మహావిష్ణు స్థానాలండి ఇవి. అవి కోణాలేమో లక్ష్మీ స్థానాలు, ఇది కేంద్రాలేమో విష్ణు స్థానాలు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సరే, ఏదైతేనేమి వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు, విష్ణు స్థానం అని కేంద్రాలకు, కోణాలకు లక్ష్మీ స్థానాలని ఏవో పేరు పెట్టుకున్నా మంచిదే, తప్పేం లేదు. కానీ ఈ ఇవి 4 కోణాలు ఉన్నాయి కదా, 1, 4, 7, 10 ఇవి చాలా ముఖ్యమైనటువంటి పిల్లర్స్ మాదిరే ఇవి కూడా. అంటే హారోస్కోప్కు చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి కేంద్రాలు ఇవి. కేంద్రాలు లేకుండా మనం ఏం చెప్పలేం. ఈ కేంద్రాలు అనేటువంటివి ఏమంటే ఒక వ్యక్తి యొక్క మనుగడకు చాలా కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తుంది. ఒకటి ఏమి, ఫస్ట్ కేంద్రం ఒకటి అసెండెంట్ ఏం తెలుస్తుంది, సెల్ఫ్ అంటే జాతకుని యొక్క ఫిజికల్ బాడీ ఎలా ఉంటుంది, దేహదారుఢ్యము, ముఖవర్చస్సు, అవే అన్నీ. అంటే 1వ భావము యొక్క కారకత్వాలన్నీ మీరు తెలిసినటువంటిదే. 4th వచ్చేసి కంఫర్ట్,
కంఫర్ట్స్, సుఖాలు అంటే ఏమి, ఇల్లు, వాహనాలు, తర్వాత స్థిరాస్తులు, చరాస్తులు, అవన్నీ ఇంకా కొందరికి తోటలు ఉంటాయి, కొందరికి పొలాలు ఉంటాయి, కొందరికి బయలుపదం ఉంటుంది, కొందరికి డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ అని అది రకరకాలు, కొందరికి భవంతులు ఉంటాయి. అదే ఇవన్నీ సుఖం. 4వ ఇల్లు చెప్తుంది. 7వ ఇల్లు ఏమి, అందరికి తెలిసినదే దాంపత్యము, వివాహము అని చెప్పేసి. కానీ ఆ 7వ ఇంటితో ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. మనతో పొత్తులు వేసినప్పటి నుంచి ఎవరెవరైతే మనకు కాంటాక్ట్లో ఉంటారో వాళ్ళందరినీ 7th చెప్తుంది. అంటే సామాజిక సమాజంలో ఉండే సభ్యులందరినీ 7th హౌస్ చెప్తుంది. అందుకే దాన్ని సొసైటీ అని కూడా అంటారు ఒక్కొక్కసారి 7th హౌస్. అలాగే 1, 4, 7 అయిపోయి తర్వాత 10 అనేటువంటిది ప్రొఫెషన్, వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఇవన్నీ చెప్తుంది. ప్రొఫెషన్ ఏదైనా కావచ్చు, అది ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్. ఒకడు టీచర్ ఉంటాడు, ఒకడు డాక్టర్ ఉంటాడు, ఒకడు లాయర్ అవుతాడు, ఒకడు ఇంకొకటి ఉంటాడు, ఒకడు వ్యాపారం చేస్తాడు, ఒకడు నూనె వ్యాపారం చేస్తే, ఒకడు బియ్యం వ్యాపారం చేస్తాడు. అట్లా రకరకాలైనటువంటి వ్యాపారాలు, రకరకాలైనటువంటి ఉద్యోగాలు, ఉదర పోషణ మాత్రం చేస్తాం. అవన్నీ 10th హౌస్ చెప్తుంది. ఈ 1, 4, 7, 10 ఇవి పురుషార్థాలను కూడా సూచిస్తుంది. చతుర్విధ పురుషార్థాలు. చతుర్విధ పురుషార్థాలు అంటే ఏంటి అది కూడా తెలుసుకోవాలి. చతుర్విధ పురుషార్థములు అంటే ఒకటి, ఫస్ట్ హౌస్ ధర్మాన్ని తెలుపుతుంది. ఫస్ట్ హౌస్ ధర్మాన్ని తెలుపుతుంది. అర్థాన్ని తెలిపేది 10వ ఇల్లు. అర్థ త్రికోణములు అంటాం కదా మనం, 2, 6, 10 అర్థ త్రికోణములు. అది 10 అర్థం అంటే ధనం, అంటే బై ప్రొఫెషన్ వీఆర్ అర్నింగ్ సంథింగ్ టు లీడ్ అవర్ లైఫ్, ఏదో ఒక రకంగా సంపాదించుకుంటాం. అది 10వ ఇల్లు అర్థాన్ని తెలుపుతుంది. ధర్మ, అర్థ. కామం 7వ ఇల్లు. ధర్మ 1, అర్థం 10వ ఇల్లు, కామం 7వ ఇల్లు. ఇంకా మిగిలినది 4వ ఇల్లు మోక్షం. ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఇవి చతుర్విధ ఫల పురుషార్థాలు అంటారు. చతుర్విధ పురుషార్థములు అని దీనికి పేరు. 1వ ఇల్లు ధర్మము, 10వ ఇల్లు అర్థము, 7వ ఇల్లు కామము, 4వ ఇల్లు మోక్షం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి ఈ కేంద్ర స్థానాలు వ్యక్తి యొక్క అభివృద్ధికి చాలా దోహదపడతాయి. ఇవి అంటే అనేక రకాలుగా మెటీరియల్ ప్రాస్పరిటీకి చాలా ఉపయోగం ఉంటుంది ఈ కేంద్ర స్థానాల నుంచి. ఈ కేంద్ర స్థానాల గురించి కొంచెము డీప్గా పోతే ఇంకా ఈ గ్రహాలలో శుభగ్రహాలని, అశుభగ్రహాలని మీకు తెలుసు. అంటే బెనిఫిక్స్, మ్యాలిఫిక్స్. ఈ శుభగ్రహాలు త్రికోణాధిపత్యము పొంది కేంద్రాలలో గనక స్థిరత్వము పొందినట్లయితే, అంటే కేంద్రాలలో స్థిరపడితే, శుభగ్రహాలకు కోణాధిపత్యము లభించి కేంద్రములో స్థిరపడినట్లయితే అవి మంచి ఫలితాలు ఇస్తాయి. సూపర్గా ఉంటాయి దాని ఫలితాలు, అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పాపగ్రహాలకు, మ్యాలిఫిక్స్కు, శుభగ్రహాలకేమో బాగా వినండి, శుభగ్రహాలకు త్రికోణాధిపత్యము లభించి కేంద్రాలలో స్థిరపడినట్లయితే అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. అదే పాపగ్రహాలు కేంద్రాధిపత్యం పొంది, ఇక్కడ వినండి, కేంద్రాధిపత్యం, పాపగ్రహాలకు కేంద్రాధిపత్యం లభించి త్రికోణాలలో స్థిరపడితే మంచి ఫలితాలు ఇస్తుంది. చూడండి, వైస్ వర్సా. అక్కడ ఏం చెప్పినాడు? మొదట శుభగ్రహాలకు త్రికోణాధిపత్యము లభించి కేంద్రాలలో స్థిరపడినట్లయితే అవి అత్యంత శుభ ఫలితాలను ప్రసాదిస్తాయి. విన్నారా? శుభగ్రహాలకు త్రికోణాధిపత్యము లభించి కేంద్రాలను స్థిరపడితే శుభ ఫలితాలు. దీనికి విరుద్ధం వైస్ వర్సా. పాపగ్రహాలకు కేంద్రాధిపత్యము లభించి, పాపగ్రహాలకు కేంద్రాధిపత్యం, ఆ శుభగ్రహాలకేమో కోణాధిపత్యం లభించాలా. కోణాధిపత్యం అంటే కేంద్రాల్లో స్థిరపడితే శుభ ఫలితాలు. ఇక్కడ పాపగ్రహాలకు కేంద్రాధిపత్యం లభించి త్రికోణాలలో స్థిరపడితే అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా.
ఈ కేంద్ర అధిపతులు కోణాధిపతుల యొక్క కలయిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దాన్నే రాజయోగం అని కూడా అంటారు. మా దీంట్లో కేంద్ర కోణాధిపతుల కలయిక చాలా మంచిది. అయితే ఇతర గ్రహాలతో లేకుండా కేవలం కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక కానీ, వాళ్ళ పరివర్తన కానీ, వాళ్ళ యొక్క సంబంధం ఎట్లన్నా కానీ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9లో ధర్మ కర్మాధిపతి యోగం అంటాం చూడు. అంటే ధర్మ అంటే 9, కర్మ అంటే 10. 9వ అధిపతి 10వ అధిపతి కలిసి ఉండడం కానీ, లేకపోతే 9వ అధిపతి 10వ ఇంట్లో 10వ అధిపతి 9వ ఇంట్లో ఉండడం కానీ, ఎక్స్చేంజ్ ఆఫ్ ప్లేసెస్ కానీ, ఎక్స్చేంజ్ ఆఫ్ స్టార్స్ కానీ, 10వ ఇంట్లో 9వ అధిపతి ఉండము, 9వ ఇంట్లో 10వ అధిపతి ఉండము, ఇట్లా ఇవి ఈ రకంగా ఉంటే కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది. అది మీరు గమనించాలి, శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక నక్షత్ర దిగ్బలం అనేది ఏమిటి అంటే ఈ 1, 4, 7, 10 అనేటివి కేంద్రాలు అని చెప్పుకున్నాం. ఒక్కసారి చెప్పండి సార్, ఇది ఏదండి? పాపగ్రహాలు కేంద్రాధిపత్యం లభించి త్రికోణాలలో స్థిరపడితే మంచి ఫలితాలు వస్తాయి, అంతేనా సార్? రాసుకోండి, నిదానంగా రాసుకోండి. శుభగ్రహాలకు త్రికోణాధిపత్యము లభించి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు ఎలాగా? శుభగ్రహాలకు త్రికోణాధిపత్యము లభించి కేంద్రాలలో స్థిరపడితే అది అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది. పాపగ్రహాలకు కేంద్రాధిపత్యము లభించి త్రికోణాలలో స్థిరపడితే మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా కేంద్ర కోణాధిపతుల కలయిక ఇతర గ్రహాలతో సంబంధం లేకుండా స్వచ్ఛంగా ఉంటే కనుక అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది. ఇంకా కలుస్తున్నాయి అవి ఇవి కలిసి అంటే ఇంకా దానికి తగ్గట్టుకుంటుంది, తగ్గుతూ వస్తాయి ఇతర గ్రహాలతో కలిసినప్పుడు. ఓకే, తర్వాత ఈ 1, 4, 7, 10 కేంద్రాలు కూడా లగ్నం వచ్చేసి తూర్పున ఉదయిస్తుంది. లగ్నము తూర్పున ఉదయిస్తుంది. 4వ కేంద్రం 4వ భావం ఉత్తరాన ఉదయిస్తుంది, నార్త్. 4వ భావము నార్త్లో. 7వ భావము పడమర, వెస్ట్. 7 వెస్ట్. 10వ భావము దక్షిణాన ఉదయిస్తుంది. ఇది ఊక గుర్తుపెట్టుకోండి. లగ్నము తూర్పున ఉదయిస్తుంది, అదే మనం లగ్నం అంటాం. లగ్నం తూర్పున ఉదయించేది. 4వ భావం ఉత్తరాన, 7వ భావము పడమరన, 10వ భావము దక్షిణాన ఉదయిస్తుంది. ఈ కేంద్రాలతో సంబంధం పొందినటువంటి గ్రహాలనే మనము దిగ్బలము అంటాం. దానినే డైరెక్షనల్ స్ట్రెంత్ అంటారు, దిగ్బలం అని చెప్తారు. ఇక్కడ మన సాంప్రదాయ జ్యోతిష ప్రకారంగా మన పెద్దలు పూర్వీకులు చెప్పినటువంటిది ఏంటంటే లగ్న కేంద్రములో బుధ గురువులు లగ్న కేంద్రములో ఉంటే దిగ్బలము వస్తుంది. ఇది రాసుకోండి మీరు, ఇంపార్టెంట్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. బుధ గురులు లగ్న కేంద్రము. బుధ గురులు ఇఫ్ Jupiter and Mercury are placed in Lagna Kendra, they will get Nakshatra Dikbala. They will get directional strength. They will get Nakshatra Dikbala. అట్లా గురువు బుధ గురువులు లగ్నములో ఉంటే, లగ్న కేంద్రములో ఉంటే వాళ్లకు నక్షత్ర దిగ్బలము వచ్చినట్లు. అలాగే చంద్ర శుక్రులకు 4వ ఇంట్లో దిగ్బలము చెందుతారు వాళ్ళు. చంద్ర శుక్రుడు 4వ ఇంట్లో ఉంటే దిగ్బలము. ఇప్పుడు 1, 4, 7, 10 కేంద్రాలు అన్నాం. ఆ కేంద్రాలలో ఏ గ్రహాలు దిగ్బలము చెందుతాయి అనేటువంటిది ముఖ్య సూత్రం. ఇది స్టాండర్డ్ సూత్రం, ఇది మారదు. ఇది చాలా ముఖ్యమైనది. దీని మీదనే అంత ఆధారంగా ఇప్పుడు బుధ గురువులు 1వ కేంద్రములో ఉన్నట్లయితే వాళ్లకు దిగ్బలం వస్తుంది, నక్షత్ర దిగ్బలము. గురు బుధులు 1వ కేంద్రములో, చంద్ర శుక్రులు
4వ కేంద్రములో 4లో, శని రాహువులు 7లో, శని రాహువులు 7లో. ఇంకా తక్కినదేముంది? రవి, కుజ, కేతు. ఈ 3 గ్రహాలు మిగిలినాయి. సన్, మార్స్, కేతు దశమములో ఉంటే, దశమ కేంద్రములో ఉంటే, అంటే 10th కేంద్రములో ఉంటే, 10వ కేంద్రములో శని, రవి, కుజ, కేతు. రవి, కుజ, కేతు వీళ్ళు దశమ కేంద్రములో ఉంటే నక్షత్ర దిగ్బలము పొందినట్లు. ఇది ఇంపార్టెంట్, ఇది రాసుకోండి. ఇది ప్రతి ఒక్కరికి కరతలామాలకు నోటికి రావాలి. 1వ కేంద్రములో బుధ గురువులు, 4వ కేంద్రములో చంద్ర శుక్రులు, 7వ కేంద్రములో శని రాహువులు, 10వ కేంద్రములో దశమ కేంద్రములో రవి కుజ కేతు. రవి కుజ కేతు దశమంలో. ఇది సాంప్రదాయ గ్రంథాలలో తెలిపినటువంటి విషయం. కానీ మీనాటు వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని దాని మీదనే ఇంకా అదనంగా ఒక 7 సూత్రాలు ఆపాదించి కలుపుకొని దానిలను డెవలప్ చేశారు. మొత్తం ఒక గ్రహము నక్షత్ర దిగ్బలం రావాలి అంటే మీనాటు ప్రకారంగా ఇది ప్రధానమైనటువంటి సూత్రమే. ఇది మారదు. ఇది నువ్వు వేదిక అస్ట్రాలజీ తీసుకో, ఇంకా ఏదన్నా తీసుకో, నక్షత్ర దిగ్బలం అంటే ఇదే. బుధ గురువులు 1వ కేంద్రంలో దిగ్బలం చెందుతారు. 2 చంద్ర శుక్రుడు 4వ ఇంట్లో, శని రాహువులు 7వ ఇంట్లో, దశమంలో రవి కుజ కేతు. ఈ 3 గ్రహాలు దశమంలో దిగ్బలం చెందుతాయి. ఇది మారదు. ఇది మారదు. ఏ జ్యోతిష్య విధానంలో మారదు. ఇది ఇంపార్టెంట్. నక్షత్ర దిగ్బలం అనేది ఇది ఇంపార్టెంట్. దిగ్బలం గ్రహాలు దిగ్బలం చెందుతాయి అనే దానికి ఇది సూత్రం, ముఖ్య సూత్రం. దీన్ని బేస్ చేసుకొని మీనాటు వాళ్ళు ఏం చేశారు, ఇంకా కొన్ని అదనంగా కలుపుకొని 8 సూత్రాలు తయారు చేశారు. ఆ 8 సూత్రాలను గురించి ఎట్లా వచ్చినాయి అంటే దీని ఆధారం మీదనే చేస్తారు. ఏమి పంచ సిద్ధాంతం అంటాం కదా మనము. ఒక గ్రహం ఆక్యుపేషన్ ద్వారా, స్టార్లార్డ్ ద్వారా, దృష్టి ద్వారా, లేదా కంజంక్షన్ ద్వారా, ఇట్లా ఇప్పుడు చట్టం కేంద్రాలలో ఈ సంబంధాలు వస్తే కనుక నక్షత్ర దిగ్బలం వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. దాన్ని కొంచెము ఎక్కువ చేసుకుంటూ పోయినారు. అది తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీనాటులో గ్రహాలు నీచ పడినాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కన్యా రాశిలో ఏ గ్రహం నీచ పొందుతుందండి? కన్యా రాశిలో నీచ శుక్రునికి నీచ స్థానము కన్యలో ఉంది. కాబట్టి ఆ నీచ స్థానమైనటువంటి కన్యలో శుక్రుడు యొక్క నీచ పొందినట్లయితే వానికి దిగ్బలం వచ్చిందనుకో, మంచిగా దిగ్బలం, ఆ నీచత్వాన్ని ఆపాదించడానికి వీల్లేదు. అక్కడ వాడు మంచి ఫలితాలు ఇస్తాడు. ఇది ఒక ముఖ్య సూత్రం. ఇది గ్రహాలు రాశిలో నీచ స్థానములో ఉన్నప్పటికీ బలమైన నక్షత్రములో బాగా స్థిరపడితే గినక మంచి ఫలితాలు వస్తాయి. గ్రహాలు, ఇది కూడా రాసుకోండి, గ్రహాలు రాశిలో నీచ స్థానములో ఉన్నప్పటికీ బలమైన నక్షత్రములో బాగా స్థిరపడి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. దాన్నే ఇంగ్లీష్లో కూడా రాసుకోండి, ఒక సెంటెన్స్ ఉండని. when the planets are well placed in the constellation with strength, good results ensue. అంటే give అని ensue, ensue,
ensue even though they are Necha in Rasi. Even though they are Necha in Rasi. When the planets are well placed in the constellation with strength, good results ensue, even though they are Necha in Rasi. డెబిలిటేషన్. Necha అంటే డెబిలిటేషన్. తెలుగుది మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. గ్రహాలు రాశిలో నీచ స్థానంలో ఉన్నప్పటికీ బలమైన నక్షత్రములో బాగా స్థిరపడి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. బ్రాకెట్లో దిగ్బలం. అది గుర్తుపెట్టుకోండి. ఇక వీళ్ళు 8 చెప్పారు సూత్రాలు. మనం చెప్పిన లగ్నములో ఏ బుధ గురులకు దిగ్బలం వస్తుంది, చతుర్థములో ఎవరికి శుక్రచంద్రులకు, శుక్రచంద్రులకు చతుర్థములో, సప్తమములో 7లో శని రాహువులకు, దశమములో రవి కుజ కేతుడు దశమములో. ఇది మెయిన్ సూత్రం, ఇది ప్రధానమైనటువంటి సూత్రం, ఇది మారదు. దీన్ని బేస్ చేసుకునే డెవలప్ అయినాయి. ఈరోజు కనీసం ఎంత లేదన్నా ఈరోజు మొత్తం 8 సూత్రాలు వాళ్ళు చెప్పినవి. ఈ 8 సూత్రాలు కూడా మీకు ప్రతి బుక్కులో ఉంటుంది. డైమండ్ చార్ట్ అని చెప్పేసి ఉంటుంది. డైమండ్ చార్ట్ నక్షత్ర దిగ్బల అనేటువంటి బుక్కులో ఉంటుంది. తర్వాత తెలుగు బుక్కులో ఇంకేం దేంట్లో ఉందో నాకు అంత ఐడియా లేదు. తెలుగు బుక్లో దేంట్లో ఉంది సార్ సుబ్రహ్మణ్యం సార్? కాలాంశ గుణాల్లో ఉంది. కాలాంశ గుణాల్లో కూడా ఉందంట చూడండి. నక్షత్ర దిగ్బల అవి 8 డైమండ్ చార్ట్ అంటారు దాన్ని. దాని ప్రకారంగానే మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసినారు, దీన్ని బేస్ చేసుకునే చేసినారు. మనం కూడా అట్లనే నేర్చుకుంటే రేపొద్దున మీరు అదే సాఫ్ట్వేర్ వాడినా మారదు, మనకు సులభం అవుతుంది. అదే ఆర్డర్లో నేను పాఠం చెప్తాను మీకు ప్రతిరోజు. అదే ఆర్డర్లోనే వాళ్ళు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 సూత్రాలు ఎట్లా చెప్పినారో అట్లనే పోదాం మనం. ఆ డైమండ్ చార్ట్ మీదే ఆధారం. ఆ డైమండ్ చార్ట్ చూడండి మీరు. ఫస్ట్ పాయింట్ ఏమి, ఈరోజు 3 సూత్రాలు మనం నేర్చుకుందాం. 3, ఓన్లీ 3, 1, 2, 3 చాలు. ఈ 3 సూత్రాలు నేర్చుకుందాం. ఈ 3 సూత్రాల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం, ఉదాహరణలతో సహా చూపిస్తాను. ఫస్ట్ ఏం చెప్తున్నాడు మీరు చార్ట్ చేయండి. దాంట్లో డైమండ్ చార్ట్. ఈజ్ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కేంద్ర ఉందే ఆ మాట? నేను తీసుకుంటా, ఎందుకంటే బుక్ తీసుకుంటే తెలుస్తుంది. అయ్యా నక్షత్ర దిగ్బల అనే బుక్ లో 65వ పేజీలో ఉంది చూడు. 65వ పేజీలో ఉంది నక్షత్ర దిగ్బల. ఇంకా కాలాంశ గుణాలు దాంట్లో కూడా ఉందంట. అది పేజ్ నెంబర్ నా దగ్గర లేదు. 78 కాలాంశ గుణ, అది కూడా తీయండి. కొందరు తెలుగు పుస్తకాలు మాత్రమే తెప్పించుకున్నారు. నక్షత్ర దిగ్బల ఇంపార్టెంట్, అది ఆ పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలా. సరే, ఫస్ట్ పాయింట్ చూడండి. ఈ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ లగ్న అంటే గ్రహము కేంద్రంలో ఉందా, దానికి తెలుగులో అనువాదం గ్రహము కేంద్రంలో ఉందా. మీరు రాసుకోండి నోట్స్ లో. ఈ నంబర్ 1, ఈ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కేంద్ర క్వశ్చన్ మార్క్. దాని కిందనే గ్రహము కేంద్రంలో ఉందా తెలుగులో. ఈ ప్లానెట్ పాజిటెడ్ ఇన్ కేంద్ర కేంద్రంలో ఉందా అని. రెండోది రాసుకోండి వరుసగా. రెండోది, ఈజ్ స్టార్ లార్డ్ పాజిటెడ్ ఇన్ కేంద్ర. ఈజ్ స్టార్ లార్డ్ పాజిటెడ్ ఇన్ కేంద్ర అంటే ఏ కేంద్రాన్ని గురించి మాట్లాడితే ఆ కేంద్రం తీసుకోవాలా. మొదటి కేంద్రం చెప్పేటప్పుడు మొదటి కేంద్రం, 4వ కేంద్రం మాట్లాడితే 4వ కేంద్రం, 7 అయితే 7, 10 అయితే 10 అట్లా. రెండవది, ఈ స్టార్ లార్డ్ పాజిటెడ్ ఇన్ కేంద్ర క్వశ్చన్ మార్క్. దాని కింద తెలుగులో రాసుకోండి. తెలుగులో స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా
స్టార్ లార్డ్ లేదా నక్షత్రాధిపతి. కానీ నక్షత్రాధిపతి కంటే స్టార్ లార్డ్ అనే పదమే మేలు, ఎందుకంటే మనం వాడుకొని అదే వాడతాం కాబట్టి. స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? మూడవ పాయింట్, మూడవది, ఈజ్ స్టార్ లార్డ్ కేంద్ర లార్డ్, ఈజ్ స్టార్ లార్డ్ కేంద్ర లార్డ్ అంటే మూడోది, ఈజ్ స్టార్ లార్డ్ కేంద్ర లార్డ్, స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా? స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా? ఈ 3 సూత్రాలు రాసుకోండి. ఈ 3 సూత్రాలు రాసుకుంటే నేను చెప్తాను ఇంకా ఇప్పుడు మీకు. సార్ దయచేసి మ్యూట్ చేసుకోండి సార్. ఏదో సౌండ్ వస్తుంది, అది కొంచెం ఇబ్బంది. కుమారస్వామి గారు, వెంకటేశ్వర్లు గారు. ఓకే, ఇక్కడ ఒక చార్ట్ ఉంది, చార్ట్ నంబర్ 3. ఇది చార్ట్ నంబర్ 3. ఇక్కడ చూడండి, నంబర్ 1 మనం ఏమన్నాము? లగ్నం ఏమి ఇక్కడ ఈ చార్ట్ లో? ఇక్కడ కర్సర్ కనపడుతుందా? మీన లగ్నం సార్. మీన లగ్నం. ఇక్కడ 2 గుర్తులు ఉన్నాయి చూడు, రెడ్ తో మార్క్ పెట్టాడు. అడిగో అడిగో, ఇది మీన లగ్నం. ఇది మీన లగ్నం అంటే ఇది 1 4 ఇది అవుతుంది. ఏమైతుంది? మిథునం 4, 7 కన్య, 7 కన్య, 10 ధనస్సు. ఇవి కేంద్రాలు 1 4 7 10. గుర్తుంది కదా? ఇక్కడ నంబర్ 1 సూత్రం ఏమి? మనము నంబర్ 1 సూత్రం ఏం చెప్పుకున్నాము? అయ్యా, లగ్న కేంద్రములో ఏ గ్రహాలకు దిగ్బలం వస్తుంది? బుధుడు కానీ శుక్రుడు కానీ, బుధుడు కానీ శుక్రుడు కానీ లగ్న కేంద్రములో ఉన్నట్లయితే ఇక్కడ బుధుడు మాత్రమే ఉన్నాడు లగ్న కేంద్రంలో, కాబట్టి బుధునికి దిగ్బలము వచ్చింది. చూడు, ఇక్కడ నంబర్ 1 సూత్రము సక్సెస్ అయింది. నంబర్ 1 సూత్రం ప్రకారంగా ఇప్పుడు మనం 3 చెప్పినాం. ఈ రోజు ఈ 3 డిస్కస్ చేద్దామన్నాం. ఈ 3లో 1 నంబర్ 1 సక్సెస్ అయింది. నంబర్ 1 సూత్రం ప్రకారంగా బుధుడు మెర్క్యూరీ ఈజ్ పాజిటెడ్ ఇన్ లగ్న కేంద్ర, సో హీ గాట్ దిగ్బల అని వివరం రాయాలా మీరు. పద్ధతి, మెర్క్యూరీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ లగ్న కేంద్ర, సో హీ గాట్ దిగ్బల. బుధుడు లగ్న కేంద్రములో ఉన్నందుచేత బుధునికి దిగ్బలం, నక్షత్ర దిగ్బలము వచ్చింది. సార్ అక్కడ 2-3 గ్రహాలు ఉంటే సార్ అప్పుడు ఉన్నగాని కూడా ఇప్పుడు అక్కడే ఎన్నన్నా ఉండనయ్యా, 10 ఉండని. నీకు అక్కడ బుధ గురువులు ఉన్నారా లేరా? ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. 2 ఉంటే మరీ మంచిది, 1 ఉంటే పర్వాలేదు. ఇక్కడ బుధుడు గురుడు మొదటి కేంద్రంలో దిగ్బలం చెందాలంటే బుధుడు గాని గురుడు గాని ఉండాలి, అంతే. 2 ఉంటే మరీ మంచిది. ఇంకా ఇవన్నీ ఎట్లుంటుందంటే ఇది అధిక ప్రసంగాలు అంటారు. చెప్పేది వినండి అయ్యా, వినండి. బుద్ధుడు తెలుగులో ఇంత స్వచ్ఛంగా చెప్తున్నారు, నీకు ఇంకా సందేహాలంటే మేము ఇంకా బ్రహ్మదేవుడే రావాలా మిమ్మల్ని బాగా చేయాలంటే. అదే ఇంత క్లియర్ చెప్తున్నాను. లగ్న కేంద్రంలో బుధ గురువులు ఉంటే వాళ్లకు దిగ్బలం వస్తుంది. ఇక్కడ గురువు లేడు, బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడికి వచ్చింది. కేతు ఉన్నాడు, వాడి కేతు సంబంధం లేదు మనకు. లగ్న కేంద్రంలో ఎవరికి దిగ్బలం చెందేది 2 గ్రహాలు, బుధుడు కానీ గురువు కానీ ఉండాలా. ఇక్కడ బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడికి వచ్చింది, అంతే. అంటేనే ఇక్కడ 4వ కేంద్రంలో ఎవరికి వస్తుంది? 4వ కేంద్రంలో చంద్ర శుక్రులకు వస్తుంది. కానీ చంద్రుడు లేడు, శుక్రుడు లేడు. ఇక్కడ 4వ కేంద్రంలో చంద్రుడు లేడు, శుక్రుడు లేడు, కాబట్టి లేదు. ఇక్కడ 7వ కేంద్రంలో శని రాహువులు, శనికి గాని రాహు గాని ఉంటే వస్తుంది. ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి రాహువుకు దిగ్బలం వచ్చింది. అలాగే ఇక్కడ దశమంలో ఎవరెవరు? రవి, కుజ, కేతు. మళ్ళా వీళ్ళకు దిగ్బలం రావాలా. రవి, కుజ, కేతు లేరు కాబట్టి వాళ్ళకు రాలే. అది అంటే ఏమి? ఇప్పుడు మొదటి సూత్ర ప్రకారం ఏమి? గ్రహము కేంద్రములో ఉందా? ఇక్కడ
ఒకటో కేంద్రంలో గ్రహము బుధ గురువులు ఉండాల, ఉన్నందుకు బుధుడికి వచ్చింది. 4వ కేంద్రంలో ఎవరు లేరు, చంద్ర శుక్రుడు లేరు కాబట్టి రాలే. ఇక్కడ రాహు మాత్రమే ఉన్నాడు కాబట్టి రాహుకు వచ్చింది 7వ కేంద్రంలో. 10వ కేంద్రంలో రవి కుజ కేతు ఉండాలి, దేవు కాబట్టి రాలే. అంటే ఏమి, 1వ సూత్ర ప్రకారంగా లగ్న కేంద్రంలో బుధుడు ఉన్నందుచేత బుధుడికి వచ్చింది, 7వ కేంద్రంలో రాహు ఉన్నందుచేత రాహువుకు దిగ్బలం వచ్చింది. అంటే అకార్డింగ్ టు ప్రిన్సిపల్ 1 సూత్రం 1 ప్రకారంగా బుధునికి లగ్న కేంద్రంలో ఉన్నందుచేత బుధుడికి వచ్చింది, శని 7వ కేంద్రంలో శని ఉన్నందుచేత శనికి వచ్చింది. అలా చెప్పాలి. అవును సార్, అవును, కరెక్టే కరెక్టే. ఓకేనా? ఈ మొదటి సూత్రం అర్థమైందా? సరిపోయింది. అలాగే రెండవ సూత్రానికి పోదాం. ఈజ్ స్టార్ లార్డ్ పాజిటెడ్ ఇన్ కేంద్ర అంటాడు. అంటే ఏమి, లగ్న కేంద్రములో ఎవరెవరికి, బుధునికి గురునికి దిగ్బలము చెందుతుంది లగ్నములో. ఆ బుధుడు గురుని యొక్క స్టార్ లార్డ్ మనం చెక్ చేయాలి. ఇప్పుడు బుధుడు ఇక్కడ ఉన్నాడు, బుధుని యొక్క స్టార్ లార్డ్ ఎవరు? మీరు కిందికి పోండి, ఇక్కడ దొరుకుతుంది. ఇదిగో బుధునికి గురువే సార్, గురువే. అదిగో బుధునికి గురువు పూర్వాభాద్ర, బుధునికి స్టార్ లార్డ్ పూర్వాభాద్ర, బుధుడికి పూర్వాభాద్ర స్టార్ లార్డ్. అవును, ఓకేనా? ఓకే సార్. మళ్ళా ఆ స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా అక్కడ? అయినాడు సార్. బుధునికి స్టార్ లార్డ్ జూపిటర్ అయినాడు సార్. ఆ జూపిటర్ ఇక్కడ మీనానికి అధిపతి ఎవడు? గురువు సార్. గురువే. కాబట్టి బుధుని యొక్క నక్షత్రాధిపతి అయినటువంటి గురువు కేంద్రాధిపతి అయినాడు కాబట్టి ఇక్కడ కేంద్ర నక్షత్ర దిగ్బలము వచ్చింది. రెండు సార్లు వచ్చినట్టే, రెండు సూత్రాలు వర్తించినాయి సార్. కాదండి, సారీ, అట్ట కాదు పొరపాటది. మీరు స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? బుధుని యొక్క స్టార్ లార్డ్ బుధుని యొక్క స్టార్ లార్డ్ ఇక్కడ ఉన్నాడా? అది సెకండ్ రూల్ వెళ్తున్నారు సార్, అది మాస్టర్. థర్డ్ రూల్ వెళ్ళబాకండి. బుధుని యొక్క స్టార్ లార్డ్ గురువు కేంద్రంలో ఉన్నాడా? లేడు. అదే గురువు యొక్క స్టార్ లార్డ్ ఎవరు స్టార్ లో ఉన్నాడు? కేతు స్టార్ లో. కేతు ఇక్కడ ఉన్నాడా? కేంద్రంలో ఉన్నాడు. మళ్ళా కాబట్టి వానికి వచ్చింది. ఎవరికి? జూపిటర్. జూపిటర్ స్టార్ లార్డ్ కేతు ఈజ్ ఇన్ ఫస్ట్ హౌస్ ఉన్నాడు కదా. సెకండ్ రూల్ వర్తించింది. జూపిటర్ కు నక్షత్ర దిగ్బలం వచ్చింది. అది జూపిటర్ స్టార్ లార్డ్ కేతు ఈజ్ ఇన్ ఫస్ట్ హౌస్. అలాగే ఇక్కడ ఇది రెండైతే కదా, ఇది బుధ గురువుల యొక్క స్టార్ లార్డ్ విశ్లేషణ చేసినాం కదా. మొదటి కేంద్రంలో బుధుని స్టార్ లార్డ్ గురువు కేంద్రంలో లేడు. గురువు యొక్క స్టార్ లార్డ్ కేతువు కేంద్రంలో ఉన్నాడు కాబట్టి జూపిటర్ కు వచ్చేసింది. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏమి? చంద్ర శుక్ర. చంద్రుడు ఎవరి స్టార్ లో ఉన్నాడు? శుక్ర స్టార్ లో ఉన్నాడు. శుక్రుడు ఉన్నాడా? ఇక్కడ లేడు. ఏదీ లేదు కదా ఇక్కడ. ప్లానెటే లేదు కాబట్టి దాని సమస్య రాదు. ఇంకా ఇక్కడ చూడండి 7వ ఇంట్లో రావు ఉన్నాడు సార్. రాహు ఉన్నాడు. సరే, ఇక్కడ 7వ ఇంట్లో దేనికి దిగ్బలం వచ్చేది? మామూలుగా శని రాహులకు. శని యొక్క స్టార్ లార్డ్ ఎవరు? శని యొక్క స్టార్ లార్డ్ మీ దగ్గర ఉంది కదా చార్ట్. శుక్ర సార్. శని యొక్క స్టార్ లార్డ్ శుక్రుడు. శుక్రుడు ఇక్కడ ఉన్నాడా? లేడు. శుక్రుడు ఉన్నాడా? లేడు సార్.
తర్వాత ఇక్కడ ఇంకొక ప్లానెట్ రాహుకు దిగ్బలం చెందుతుంది. రాహు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? ఆ, రవి సార్ రవి రవి రవి. సూర్యుడు సార్. రవి ఉన్నాడా ఆయన? లేడు సార్. లేడు. కాబట్టి రాలే, అక్కడ రాలే. అంటే సెకండ్ రూల్ ఒక- ప్రకారం సెకండ్ రూల్ ప్రకారంగా రాలేరు. ఇక్కడ మళ్ళా దశమ కేంద్రంలో 3 గ్రహాలు రవి, కుజ, కేతు. రవి ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్, ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. సార్ రాహు ఇక్కడ ఉన్నాడా దశమ కేంద్రంలో? లేడు సార్. రవి యొక్క స్టార్ లార్డ్ అయినటువంటి రాహు దశమ కేంద్రంలో ఉన్నాడా? లేడు. లేడు లేడు లేడు. తర్వాత కుజుడు, కుజుని యొక్క స్టార్ లార్డ్ సన్ రవి సార్, రవి. రవి వాడు ఉన్నాడా లేడు. ఇక్కడ? లేడు. లేడు. తర్వాత కేతువు యొక్క స్టార్ లార్డ్ జూపిటర్, ఉన్నాడు. జూపిటర్ ఉన్నాడా దశమ కేంద్రంలో? ఉన్నాడు. ఉన్నాడు. ఉన్నాడు సార్. కాబట్టి కాబట్టి- కేతువుకి వచ్చింది దిగ్బలం. ఆ కేతువు రెండో సూత్రం స్టార్ ప్రకారం లార్డ్. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్, సో హీ గాట్ నక్షత్ర దిగ్బల అకార్డింగ్ టు సెకండ్ రూల్. అకార్డింగ్ టు సెకండ్ రూల్. అలా ఓకేనా? ఓకే ఓకే సార్. ఓకే సార్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్దాంలే. సార్, ఒకసారి ఇంకొకసారి రిపీట్ చేయండి సార్. సార్ ఆ, ఇక్కడ లగ్న కేంద్రంలో బుధుడు కానీ గురువు కానీ ఉంటే దిగ్బలం చెందుతుంది అని మనం తెలుసుకున్నాం. వాళ్ళ స్టార్ లార్డ్ ఇక్కడ కేంద్రంలో ఉన్నాడా? రెండవ రూల్, స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా అంటే కన్సర్న్డ్ స్టార్ లార్డ్ అంటే బుధుని యొక్క స్టార్ లార్డ్ ఇక్కడ ఉన్నాడా, గురువు యొక్క స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? ఒకటో కేంద్రంలో. బుధుని స్టార్ లార్డ్ ఎవరండి? అవి గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి నేను పైకి కిందికి తిప్పడంలో నేను పొరపాడైతా. బుధుడు గురువు యొక్క సార్. స్టార్ లార్డ్ గురువు. జూపిటర్ గురువు కేంద్రంలో లేడాడా? లేడు లేడు కదా? లేడు లేడు ఆయన లేడు. గురువు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? గురువు యొక్క స్టార్ లార్డ్ కేతు సార్. కేతువు సార్. కేతు కేంద్రంలో ఉన్నాడు కాబట్టి అక్కడ వచ్చింది. అవును. గురువు యొక్క స్టార్ లార్డ్ జూపిటర్ స్టార్ లార్డ్ కేతు ఈజ్ Positive. ప్లేస్డ్ ఇన్ ఫస్ట్ కేంద్ర, లగ్న కేంద్ర, సో హీ గాట్ దిగ్బల. అలాగే ఇక్కడ ఏమి లేదు, ఇది ఇక్కడ ఏమి సమస్య లేదు. ఇక్కడ శని రాహువులు ఉన్నారు. శని యొక్క స్టార్ లార్డ్ ఎవరు? శని స్టార్ లార్డ్ రవి. శుక్రుడు శని. సార్. శుక్ర సార్ శుక్ర వీనస్ ఉన్నాడా దీంట్లో? లేడు. లేడు లేడు లేడు. రాహు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? సన్ సార్. సన్ను సన్ను. రాహు యొక్క స్టార్ లార్డ్ సన్ను. వాడున్నాడా? లేడు. లేడు లేడు లేడు. కాబట్టి అక్కడ లేరు. అంటే సప్తమ కేంద్రములో లేదు, ఇక్కడ 4th కేంద్రములో లేదు, 7th కేంద్రములో లేదు. ఇక్కడ దశమ కేంద్రములో రవి, కుజ, కేతు. ఈ రవి యొక్క స్టార్ లార్డ్ ఎవరు? రాహు. రాహు ఉన్నాడా రాహు. దశమములో? లేడు. లేడు. రవి. కుజుని యొక్క స్టార్ లార్డ్ ఎవరు? కుజ. రవి. సూర్యుడు. కుజ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. ఉత్తరాష్ట్రాడ కదా? లేడు. రవి లేడు కదా ఈడ? లేడు లేడు సార్ లేడు సార్ లేడు లేడు సార్ లేడు సార్. లేడు. తరువాత ఇంకెవరు? కేతు. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ జూపిటర్. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్ విచ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 10th కేంద్ర. సో కేతు got నక్షత్ర దిగ్బల. దిగ్బల. అట్లా ఆ రకంగా చెప్పాలి. కేతు స్టార్ లార్డ్ జూపిటర్ ఈజ్ ఇన్ 10th హౌస్ కాబట్టి వానికి దిగ్బల వచ్చింది. ఇదే మాట సాఫ్ట్వేర్ లో కూడా వాడతారు వాళ్ళు, అట్లనే వాడతారు. అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకు అంటే మీకు ఒక డౌట్ కూడా తీరిపోతుంది. ఎందుకు చెప్తున్నా సీరియల్ గా అంటే ఇదే పద్ధతి నేర్చుకుంటే మీకు సాఫ్ట్వేర్ లో కూడా అదే ఇస్తాడు అతను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 3 మీరు ఇప్పుడు రాసుకున్నారు కదా, దేని దిగ్బల వచ్చింది. రాసుకున్నాం సార్. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది చార్ట్ నంబర్ 3. ఇక్కడ చూడు, కరెంట్ ట్రాన్సిట్, షో ఈవెంట్స్, D9 ప్రింట్, జీవా శరీర అనాలిసిస్, దిగ్బల అనాలిసిస్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఈ చార్ట్ లో ఏ ప్లానెట్స్ కు దిగ్బల వచ్చింది ఇస్తాను నోట్స్. ఇదో ప్లానెట్స్ ఇన్ దిగ్బల కనబడుతుందా? ఇది ఉంది సార్. మెర్క్యూరీ, కేతు, రాహు, జూపిటర్, సన్.
ఇక్కడ చూడండి 1వ రూల్ ప్రకారంగా మెర్క్యూరీ ఈజ్ ఇన్ ఫస్ట్ హౌస్. మెర్క్యూరీ ఫస్ట్ హౌస్ లో ఉన్నందుచేత అతనికి దిగ్బల వచ్చింది. రాహు ఈజ్ ఇన్ 7th హౌస్ కాబట్టి అక్కడ దిగ్బల వచ్చింది. ఇది రూల్ నెంబర్ 1 ప్రకారంగా రెండింటికి వచ్చింది. తర్వాత 2వ రూల్ జూపిటర్స్ స్టార్ లార్డ్ ఈజ్ ఇన్ ఫస్ట్ హౌస్. జూపిటర్స్ స్టార్ లార్డ్ ఎవరు? కేతు కదా, జూపిటర్ యొక్క స్టార్ లార్డ్, అంతేనా? ఎస్ సార్, జూపిటర్ యొక్క స్టార్ లార్డ్ ఎవరు? ఎస్ సార్, కేతు. కేతు ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫస్ట్ కేంద్ర కాబట్టి అది ఇంకొకటి 2వ రూల్ ప్రకారంగా కేతు స్టార్ లార్డ్ ఈజ్ ఇన్ 10th హౌస్. కేతు స్టార్ లార్డ్ ఎవరు? జూపిటర్. కేతు స్టార్ లార్డ్ జూపిటర్. జూపిటర్ దశమ కేంద్రంలో ఉన్నాడు. అది ఇచ్చినాడు చూడు 1, 2. 1వ సూత్ర ప్రకారంగా మెర్క్యూరీకి వచ్చింది, రాహుకి వచ్చింది. 2వ సూత్ర ప్రకారంగా జూపిటర్ స్టార్ లార్డ్ ఈజ్ ఇన్ ఫస్ట్ హౌస్. ఇక్కడ 2వ సూత్రం ఏమి? కేతు స్టార్ లార్డ్ ఈజ్ ఇన్ 10th ఇన్ హౌస్ 10. అట్లా అంటే ఏమి? మనము ఇదే సూత్రం ఇదే పద్ధతి ప్రకారంగా డైమండ్ చార్ట్ ఎంబడి పోతే మనము ఈ సాఫ్ట్వేర్ నిర్మించినారు వాళ్ళు, అదే ఫలితాలు అక్కడ దొరుకుతాయి మనకు. అంటే మనము తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. ఇక 3వ సూత్రం, 3వ సూత్రాన్ని గురించి తెలుసుకుందాం. 3వ సూత్రం ఏమి? మనము ఏం చెప్పాము? 3 స్టార్ లార్డ్ ఈజ్ స్టార్ లార్డ్ కేంద్రాలార్డ్. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా అని అంటే ఏమి? ఇక్కడ మొదటి కేంద్రంలో బుధుడు శుక్రుడు అన్నాం. ఆ బుధుడు శుక్రుడు వాళ్ళు, బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? జూపిటర్. గురు నక్షత్రం సార్. గురు నక్షత్రంలో ఉన్నాడు. గురు నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడా? ఎస్ సార్, ఎస్ సార్. అయినాడు సార్. మీనాధిపతి జూపిటర్. అత సంకోచపడాకండి, తెలిసినది బాగా గట్టిగా చెప్పొచ్చు. తెలియకపోతే మనము నమ్మలాలా? మీకు తెలుసు కదా ఇప్పుడు. తెలుసు సార్. కాబట్టి తెలుసు. అక్కడ ఇదైనాడు అంటే ఏమి? బుధుని యొక్క స్టార్ లార్డ్ ఎవరు? జూపిటర్. జూపిటర్ కేంద్రాధిపత్యం వచ్చింది మనకి. జూపిటర్ స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడు. అదే గురువు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? రాహు. గురువు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. మూలా 2. కేతు సార్. కేతు. గురు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు కాబట్టి అక్కడ ఓనర్షిప్ లేదు. కేతు పోస్టెడ్ ఇన్ లగ్న. కేతు లేదు కదా, ఓనర్షిప్ ఉందా? లేదు సార్. కేంద్రాధిపతి అంటే ఏమయ్యా? ఓన్లీ థర్డ్ రూల్. అధిపతి లేదు. ఓన్లీ థర్డ్ రూల్ లేదు కాబట్టి లేదు. ఇప్పుడు 3rd రూల్ ప్రకారంగా ఎవరికి వచ్చిందా? బుధుడికి వచ్చింది సార్. బుధుడు. మెర్క్యూరీ స్టార్ లార్డ్ జూపిటర్. జూపిటర్. కేతు కూడా వచ్చింది సార్. కేతు కూడా వచ్చింది. తలకాయ నీకు 3వ సూత్రం అంటే మళ్ళా చేతికొచ్చింది. 3వ సూత్రం ప్రకారంగా ఇక్కడ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ అనేవాడు కేంద్రాధిపతి అయినాడు. స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా అంటే అయినాడు. అదే చెప్పాలి కానీ ఏదో ఆడైనాడు వీడైనాడు అదే అక్క ప్రసంగం అనేది. అభినే అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఇక్కడ మళ్ళా 4వ కేంద్రం, ఇది మొదటి కేంద్రం అయితే 4వ కేంద్రంలో ఎవరు? ఏమీ లేదు ఇక్కడ, దాని సంబంధమే లేదు. పోనీ ఇక్కడ చంద్రుడు ఎవరి స్టార్ లో ఉన్నాడు? చంద్రుడు కుజుడు అనేటువంటి వాడు కేంద్రాధిపతి అయినాడా? రాదు. తర్వాత శుక్రుడు ఎవరి స్టార్ లో ఉన్నాడు? శ్రవణ అంటే చంద్రుడు. మూను దీనికి అధిపతి అవుతాడా? కాదు. కాబట్టి ఎత్తిపోయాడా? అది ఎత్తిపోయా, ఏం రాడా? ఇక్కడ 7వ కేంద్రానికి రా. ఇక్కడ శని రాహువులకు. శని ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. శని ఎవరి స్టార్ లో ఉన్నాడు? పూర్వాషాఢనా? శని శుక్ర నక్షత్రం పూర్వాషాఢలో.
పూర్వాషాఢ అంటే ఎవరిది? శుక్రుడు. శుక్రలేదు సార్ మళ్ళా శుక్రుడు సార్ శుక్రుడు. మళ్ళా గురువు అంటావు, జూపిటర్ అంటే ఏమో చెప్తారు. ఆ? శని సప్తమ కేంద్రములో వానికి నక్షత్ర దిగ్బలం పొందుతాడు. అటువంటి శని ఎవరి స్టార్ లో ఉన్నాడు? ఆ స్టార్ లార్డ్ ఏమైనా ఇక్కడ కేంద్రాధిపతి అయినాడా? శని యొక్క స్టార్ లార్డ్ పూర్వాషాఢ, పూర్వాషాఢకు అధిపతి వీనస్. వీనస్ ఇక్కడ కేంద్రాధిపత్యం వస్తుందా? దానికి రాదు కదా, రాదు. కాబట్టి అక్కడ లేదు. లేదు సార్ రాలేదు. ఇక్కడ శని, రాహు. ఇక్కడ రవి కుజ కేతు, ఈ మూడిటికి దిగ్బలం చెందుతాయి. రవి ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు. రాహుకి ఇక్కడ కేంద్రాధిపత్యం ఉందా? లేదు. తర్వాత రవి తర్వాత కుజ. ఇంకొకడెవడు? కుజ. కుజుడు. కుజ సార్. కుజ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ కు ఇది కేంద్రాధిపత్యం వస్తుందా? లేదు. రాదు సార్. రాదు, లేదు. ఇంకొకడెవడు? కేతు. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ ఎవరి స్టార్ లో ఉన్నాడు? గురువు. జూపిటర్. గురువు నక్షత్రంలో ఉంది. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ గురువు. ఆ గురువుకు కేంద్రాధిపత్యం ఇక్కడ ఉందా లేదా? ఉంది. ఉంది. కాబట్టి కేతు స్టార్ లార్డ్ జూపిటర్ ఈజ్ ది హౌస్ ఈజ్ లార్డ్. ప్లేస్డ్ ఇన్ ధనస్సు. అంటే ఇక్కడ 10th కేంద్రంలో ప్లేస్ కాదు మాస్టర్, హౌస్ లార్డ్ అవుతాడు. ఆ? హౌస్ లార్డ్ మాస్టర్. మూడో రూల్ కదా. మూడవ రోల్. మూడవ రోల్ హౌస్ లార్డ్ కేంద్రాధిపతి అయినాడు. సో కాబట్టి కేతువు కూడా దిగ్బలం వచ్చింది. కేతువు కూడా వచ్చింది. ఇది ఇట్లా మనము విశ్లేషణ చేయాల. మూడు రూల్స్ మాత్రమే చాలు, ఎక్కువ వద్దు. ఈరోజు 3 రూల్సే. ఇంకొక చార్ట్ తీసుకుందాం. ఇక్కడ ఇది చార్ట్ నంబర్ 4. బాగా గుర్తుపెట్టుకోండి. చార్ట్ నంబర్ 4. చార్ట్ నంబర్ 4. ఇక్కడ లగ్నం ఏమి? కన్యా లగ్నం సార్. కన్యా లగ్నం. చతుర్థము ధనుసు, ఇది అవుతుంది. ఇది మీనము 7th, ఇది 10th అవుతుంది. 1, 4, 7, 10 లగ్నాలు. ఇది లగ్నము 1వ కేంద్రము, ఇది 4వ కేంద్రము, ఇది 7వ కేంద్రము, ఇది 10వ కేంద్రము. 1వ కేంద్రములో ఏ ప్లానెట్స్ దిగ్బలం చెందుతాయి? న్యాచురల్ గా మనం ఏం చెప్పినాం? స్టాండర్డ్ రూల్ బుధ గురువులు. బుధుడు గాని గురువు గాని ఇక్కడ ఉంటే దిగ్బలం వస్తుంది. బుధుడు ఉన్నాడా ఇక్కడ? లేడు సార్. లేడు. గురువు ఉన్నాడా? లేడు సార్. లేడు. కాబట్టి లేదు సార్. 1వ రూల్ ఇక్కడ ఎత్తిపా రాలే. ఇక 4లో రండి. 4వ కేంద్రం. 4వ కేంద్రంలో ఎవరికి దిగ్బలం వచ్చేది? చంద్ర శుక్ర సార్. చంద్ర శుక్రులు. చంద్రుడు గాని శుక్రుడు గాని ఇక్కడ ఉన్నారా? లేరు సార్. లేరు, ఎత్తిపా. ఇక్కడ 7వ కేంద్రం. లేదు సార్. 7వ కేంద్రంలో శని రాహులు. శని రాహులు ఎవరైనా ఉన్నారా? బ్లాంక్, లేరు. కాబట్టి అది ఎత్తిపా. 10వ కేంద్రంలో ఎవరున్నారు? ఇదేమో రవి కేతు సార్. వాళ్ళు సార్. రైట్. ఇక్కడ 10వ కేంద్రంలో రవికి కానీ కుజుడికి కానీ కేతువు కానీ ఉన్నట్లయితే దిగ్బలం వస్తుంది. కాబట్టి ఇక్కడ రవి లేడు, కేతువు లేడు, కానీ కుజుడు ఉన్నాడు. కుజుడు ఉన్నందు చేత 10వ కేంద్రములో కుజుడు ఉన్నందు చేత దిగ్బలము చెందినాడు. అంటే ఈ చార్ట్ నంబర్ 4లో 1వ రూలు ఇక్కడ పాస్ అయింది. 10వ కేంద్రంలో పాస్ అయింది. ఎందుకు? కేతు అనేటువంటి వాడు 10మంలో ఉన్నందు చేత. అర్థమైందా? మార్స్ మార్చ్ సార్. కుజుడు సార్. కుజుడు ఉన్నందు చేత మార్స్ ఈజ్ ఇన్ 10th హౌస్. కాబట్టి దిగ్బలము వచ్చింది. అలాగే 2వ రూల్ ఏమి? మనము ఈజ్ స్టార్ లార్డ్ పాజిటెడ్ ఇన్ కేంద్ర. స్టార్ లార్డ్ కేంద్రములో ఉన్నాడా? ఇక్కడ మొదటి కేంద్రంలో ఎవరు? బుధుడు, గురువు. బుధుడు యొక్క స్టార్ లార్డ్ ఎవరండి? స్వాతి అంటే రాహువు. రాహు ఏమన్నా
రాహువు స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా? లేడు సార్, లేడు సార్. ఇప్పుడు రాహు లేడు సార్. లేడు సార్. ఇక్కడ ఎవరు బుధుని యొక్క స్టార్ లార్డ్ రాహువు. రాహువు కేంద్రంలో ఉన్నాడా? లేడు. గురువు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? కేతు సార్, కేతు సార్. కేతు. కేతువు కేంద్రంలో ఉన్నాడా? లేదు సార్. లేడు సార్, లేడు సార్. అంటే ఆకుపెట్టుగా ఉన్నాడా? లేదు సార్. లేడు. ఎత్తిపే ఆడా ఎత్తిపే. తర్వాత ఇక్కడ నాలుగో కేంద్రంలో ఎవరు? శుక్ర చంద్రులు. చంద్ర చంద్ర శుక్ర సార్. చంద్రుడు. చంద్రుడు ఎవరు స్టార్ లో ఉన్నాడు? రాహు స్టార్ లో ఉన్నాడు. రాహు ఏమన్నా ఇక్కడ ఉన్నాడా? రాహు నక్షత్రంలో రాహు ఉన్నాడా? ఇడా లేడు. లేడు. ఎత్తిపే. తర్వాత శుక్రుడు చంద్రుడు శుక్రుడు ఎవరు స్టార్ లో ఉన్నాడు? జూపిటర్ స్టార్ లో. గురువు సార్. జూపిటర్ స్టార్ లో ఉన్నాడు. జూపిటర్ స్టార్ లో ఉన్నాడు. శుక్ర ఈజ్ ఇన్ జూపిటర్ స్టార్. ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ వచ్చింది సార్. జూపిటర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆ శుక్రుడికి దిగ్బలం వచ్చింది. శుక్రుడికి వచ్చింది. రూల్ 2 పాస్ అయింది. రూల్ 2 ప్రకారం శుక్రుడికి వచ్చింది. అది వీనస్ స్టార్ లార్డ్ జూపిటర్ ఈజ్ ఇన్ 4th హౌస్. వీనస్ స్టార్ లార్డ్ Yes, sir. జూపిటర్ కాబట్టి ఇక్కడ ఉన్నాడు. కేంద్రంలో ఉన్నాడు. జూపిటర్ ఇక్కడ సార్ చతుర్థ కేంద్రములో శుక్రుడు, ఇంకోడెవడు? చంద్రుడు. చంద్రుడు స్టార్ లార్డ్ లేడు. శుక్రుని యొక్క స్టార్ లార్డ్ జూపిటర్ ఉన్నాడు కాబట్టి అతనికి వచ్చింది. అంటే ఏమి? వీనస్ స్టార్ లార్డ్ జూపిటర్ ఈజ్ ప్లేస్ ఇన్ 4th కేంద్ర కాబట్టి హీ గాట్ దిగ్బల. అది ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? అట్టనే ఈ దశమ కేంద్రంలో ఎవరెవరికి వస్తుంది? మార్స్, కేతు, సన్. ఇక్కడ మార్స్, కేతు, సన్. మార్స్ యొక్క నక్షత్రం ఏమి? రాహు. రాహు ఇక్కడ ఉన్నాడా? లేడు. మార్స్. లేడు. మాస్టర్ రవి ఎవరు మాస్టర్ స్థానంలో ఉన్నాడు? సెవెంత్ కేంద్రం కదా సార్. మాస్టర్ సెవెంత్ శని రాహు ఇంకా మాస్టర్ Ah, సెవెంత్ సార్. ఇది శని రాహులు Hmm, 7th seventh. కదా. శని రాహులు. శని ఎవరి స్థానంలో ఉన్నాడండి? శని స్టార్ ఆఫ్ శుక్రుడు యొక్క నక్షత్రంలో లేడు కదా. లేడు. తర్వాత రాహు ఎవరి స్టార్ లో ఉన్నాడు? శుక్ర స్టార్ ఉన్నాడు సార్. లేడు. ఇక్కడ లేడు. రాష్ట్రాల్లోనే ఉన్నాడు. లేడు. ఇక్కడ దశమ కేంద్రం ఇది 1, 4, 7, 10. దశమ కేంద్రంలో రవి యొక్క స్టార్ లార్డ్ ఎవరు? స్టార్ లార్డ్ వచ్చేసి కుజుడు సార్. కుజుడు సార్. లో ఉన్నాడు. కుజుడు ఉన్నాడు కాబట్టి సన్స్ స్టార్ లార్డ్ మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 10th హౌస్. సో హీ గాట్ దిగ్బల. ఓకే సార్. ఇప్పుడు బాగా ఆలోచించండి. సన్ దశమంలో ఎవరెవరు దిగ్బలం చెందుతారు? జనరల్ గా రవి, కుజ, కేతు. సన్స్ స్టార్ లార్డ్ మార్స్. మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 10th హౌస్, 10th కేంద్ర. సో హీ గాట్ దిగ్బల. అర్థమైందా? అర్థమైంది సార్. తర్వాత అర్థమైంది సార్. సన్ తర్వాత ఎవరు? ఇంకోడు కేతు సన్ సార్. మార్స్. కుజుడు మార్స్ ఈజ్ ఇన్ స్టార్ ఆఫ్ రాహు లేడు. లేడు. తర్వాత సన్ మార్స్ కేతు. ఎవరు స్టార్ లో ఉన్నాడు? గురు కేతు. గురు సార్. గురు గురువు లేడు. నక్షత్రం. లేడు. కాబట్టి రెండవ రూల్ ప్రకారంగా కుజునికి ఇక్కడ వచ్చేసింది. రెండవ రూల్ ప్రకారంగా సన్ స్టార్ లార్డ్ సన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 10th హౌస్. అంతేనా? అంతే సార్. మార్క్ ఫస్ట్ రూల్, సన్ కు సెకండ్ రూల్ సార్. ఇప్పుడు స్టార్ లార్డ్ సన్ యొక్క స్టార్ లార్డ్ అవునవును కుజ సార్. కుజుడు సన్ యొక్క స్టార్ లార్డే కదండి Yes, కుజుడు. sir. అదే మళ్ళా సార్. కుజుడే కదా దశమంలో yes, sir. ఉండేది. వచ్చారు. అదే సన్ స్టార్ లార్డ్ ఎవరు? ఆ, కుజుడు కదా. కుజ మార్క్స్ ప్లేస్ ఇన్ 10th కేంద్రం. మీరు ఎట్లా సన్ స్టార్ లార్డ్ మార్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 10th హౌస్. సో హీ గాట్ దిగ్బల. అంటే 1, 2 సూత్రాలు దీనికి అక్కడ వర్తించాయి సార్. అంటే రెండో అందుకేనండి మనం ఎక్కువ సూత్రాలు చెప్పుకోవడం లే. ఓన్లీ 3 సూత్రాసే ఒక అంటే క్లాస్ ఇప్పుడు చెప్పినటువంటిది సన్కే మాస్టర్. సార్ ఇప్పుడు చెప్పిందేమో సన్ కి దిగ్బలం వచ్చింది. ఫస్ట్ రూల్ ప్రకారం మార్స్ అది. వచ్చింది. అది
అక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది. ఒకటో రూల్ మార్స్, రెండో రూల్ సన్. అందుకు దిగ్బలం అదే రెండో రూల్ ప్రకారం సన్కి Okay, sir, done. కరెక్ట్ మాస్టర్, రైట్. ఇప్పుడు సన్ స్టార్ లార్డ్ మార్స్, మార్స్ కు దిగ్బలం, మార్స్ ఉన్నాడు కాబట్టి దిగ్బలం. ఎవరికి సన్కు వచ్చింది, అది పాయింట్. సన్కు అది సన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, హీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 10th. సో సన్ త్రూ మార్స్ వచ్చింది, సన్ కు అది వచ్చినట్లు అది. ఒకటో రూల్ మార్క్స్ వచ్చింది, రెండో ఎస్ రూల్ సార్, సన్కి వచ్చింది. రైట్. అది అంతే. మార్స్ ఈజ్ ఇన్ 10th హౌస్, అది Yes, ఫస్ట్ sir. రూల్. రెండవ రూల్ ప్రకారంగా సన్ స్టార్ లార్డ్ మార్స్, అది రెండవ రూల్. ఇక్కడ మూడవ రూల్ లేదు ఈ చార్ట్ లో. మూడో రూల్ ఉంది 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 మూడో రూల్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటుంటాం. మూడవ రూల్ ఏమి? ఈజ్ స్టార్ లార్డ్ కేంద్రాలార్డ్, అంటే స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అయ్యాడా అని. ఇక్కడ మొదటి సూత్రం, ఇక్కడ ఈ మొదటి కేంద్రంలో ఎవరెవరు? చంద్రుడు, జూపిటర్ అను మెర్క్యూరీ. జూపిటర్, మెర్క్యూరీ లేరు, లేరు. బుధుడు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? బుధ స్టార్ లార్డ్ స్టార్ రాహు. లార్డ్ గురు సార్. రాహు, రాహు. రాహు. రాహు స్వాతి రాహు రాహు ఇక్కడ కేంద్రాధిపతి అయినాడా? లేదు. లేరు. తర్వాత గురువు, గురువు ఎవరు స్టార్ లో ఉన్నాడు? కేతు. కేతు. కేతు కేంద్రాధిపతి అవుతాడా? లేదు. లేదు. ఇక్కడ చతుర్థ కేంద్రం, ఇది ఒకటి అయితే శుక్రచంద్రులు. చతుర్థ కేంద్రం. చతుర్థంలో ఎవరు? శుక్రులు. చంద్ర, వీనస్, శుక్ర. చంద్ర శుక్రుడు. మూన్ అండ్ వీనస్, మూన్ అండ్ వీనస్, చంద్ర శుక్రుడు. చంద్రుడు ఆర్ద్ర, అంటే రాహు స్టార్ లో రాహు ఉన్నాడు. ఓనర్షిప్ లేదు. రాహు ఏమన్నా ఇక్కడ కేంద్రాధిపతి అయినాడా? లేదు. లేదు, లేదు. లేదు. లేట్ తర్వాత వీనస్, వీనస్ స్టార్ లార్డ్. శుక్రుడు సార్. వీనస్ స్టార్ లార్డ్ ఎవరు? గురు సార్. గురువు సార్, గురువు సార్. వీనస్ గురు స్టార్ సార్. లార్డ్. గురు సార్. గురువు, గురువు నాలుగులో ఉన్నాడు సార్, 4వ కేంద్రం ఉన్నాడు. గురువు వీనస్ స్టార్ లార్డ్. ఇక్కడ ఓనర్ కేంద్రాధిపతి అవుతున్నాడు సార్. అయ్యాడు. ఓనర్ కాబట్టి. కాబట్టి ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఈ సూత్రము వచ్చింది. వీనస్, వీనస్ ఏమని? గాడ్ దిగ్బల. వీనస్ స్టార్ లార్డ్ ఎవరు? వీనస్ స్టార్ లార్డ్ ఇది జూపిటర్. చూడండి. వీనస్ జూపిటర్. దీపల విశాఖ టు జూపిటర్. వీనస్ స్టార్ లార్డ్ జూపిటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ మాస్టర్ ప్లేస్డ్ కాదు సార్, హౌస్ ఓనర్. హౌస్ ఓనర్. ఓనర్ అయినాడు. ఓనర్, ఆక్యుపెంట్, ఓనర్. కరెక్ట్. కేంద్రాధిపతి అయినాడు. అది ఓకే, తెలుగులో చెప్పుకోవడం మేలు మనం, తప్పు కాకుండా. కేంద్రాధిపతి అయినాడు. వీనస్ స్టార్ లార్డ్ జూపిటర్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ ఫోర్త్ హౌస్. ఎస్ సార్, ఎస్ సార్. అది Therefore Venus got ఇక్కడ దిగ్బల. ఒకటి అయిపోయా, 4వ కేంద్రం అయిపోయా. ఇంకా 7వ కేంద్రం ఇక్కడ శని రాహులు. ఎవ్వరు లేరు. కాబట్టి ఇంకా మనం కాదు మాస్టర్, చూడాలి. శని యొక్క స్టార్ లార్డ్ చూసుకోవద్దు. శని స్టార్ లార్డ్ జూపిటర్ అయినాడు అనుకోండి. లేదు, సెకండ్ రూల్ వల్ల. శని, శని రాహులు. శని యొక్క స్టార్ లార్డ్ వీనస్. కాదు, వీనస్ ఇక్కడ కేంద్రాధిపతి అవుతాడా? కాడు. రాహు. తర్వాత రాహు. రాహు, రాహు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? రాహు. శుక్రుడు. వీనస్ కాబట్టి కాదు, కాదు. అక్కడ కూడా కాదు. అది ఎత్తిపా. ఇంకా దశమ కేంద్రంలో ఇక్కడ దశమ కేంద్రంలో రవి. రవి యొక్క నక్షత్రాధిపతి వాడు హౌస్ కాదు. కుజుడు కేంద్రాధిపతి కాదు. అవుతాడా? అవలేదు. కాడు. తర్వాత మార్స్. మార్స్ మార్స్ యొక్క నక్షత్రాధిపతి రాహు. ఓనర్షిప్ లేదు. రాహు కేంద్రాధిపతి లేదు. అవుతాడా? లేదు. లేదు. లేదు సార్. తర్వాత కేతువు. కేతువు ఎవరికి నక్షత్రం ఉన్నాడు? కేతు కేతువు జూపిటర్. జూపిటర్. అది కాదు. జూపిటర్ ఏమన్నా కాదు. అవుతాడా? ఇది కాదు. అవదు. జమిని. జమిని కాబట్టి జూపిటర్ సంబంధం లేదు. Hmm. లేదు. 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 ఇట్లా మీరు చేయాలి. ఈ రకంగా చేయాలి ప్రతిసారి. ఇప్పుడు ఈ మూడు రూల్స్ చాలు. ఈ రోజు 3 రూల్స్ ఇట్లా. ఇంకొక చార్ట్ చూస్తారా? చూద్దాం సార్. ఆ? చూద్దాం సార్. ఏం సార్? ఓకే సార్. చూద్దాం సార్. సార్ నెక్స్ట్ ఒక చార్ట్ చూద్దాం. ఎందుకంటే కొంచెం ఒక దారిలో పడతారు. ఒక చార్ట్ చూద్దాంలే కొంచెం. ఇది చార్ట్ నంబర్ 6. ఇది చార్ట్ నంబర్ 6.
సరేలే చార్ట్ నెంబర్ 6 కొంచెం ఇట్లంటే అన్ని కనపడతాయి, ఎందుకంటే మన పైకి కిందికి తిప్పడంలో మనం రైట్, పొరపాటు సరిపోయింది కాకుండా. మాస్టర్. ఇక్కడ కేంద్రం, మొదటి కేంద్రం ఏమి, ఇదిగో ఇది ఫస్ట్ కేంద్రం మిథునం, ఫోర్త్ కేంద్రం కన్యా, ధనస్సు. సెవెంత్ ధనస్సు, ఇది మీనం దశమం. మొదటి కేంద్రంలో ఎవరెవరికి దిగ్బలం చెందుతారు? ఫస్ట్ రూల్ ప్రకారంగా బుధుడు గాని గురువు గాని ఇక్కడ ఉంటే దిగ్బలం వస్తుంది. గురువు బుధుడు లేదు కదా ఇక్కడ, వేరు. లేదు కదా. లేదు సార్. ఓన్లీ ఫస్ట్ రూల్ చెక్ చేసుకుందాం లేదు. ముందు. ఫస్ట్ రూల్ బుధుడు గాని గురువు గాని ఇక్కడ ఉంటే దిగ్బలం వస్తుంది. బుధుడు లేడు, గురువు లేడు. తర్వాత చతుర్థంలో ఎవరికి? లేరు, వదిలేండి. వీనస్ మూన్ చంద్ర లేరు. శుక్రుడు శుక్ర వీనస్ చంద్రుడు మూన్ లేరు. లేరు. ఎవరు లేరు. లేరు. ఇక్కడ శని రాహులు లేరు. లేరు. ఇక్కడ లేరు. అంటే ఏమి? మొదటి సూత్రము ఎక్కడా లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 4 కేంద్రాలలో లేవు. మొదటి సూత్రం ఎత్తిపోయింది. ఓకేనా? ఎస్ సార్. ఏమైనా సందేహం ఉంటే చూడండి. ఏం లేదు సార్. తర్వాత రెండవ సూత్రం ఏమి? ఈ స్టార్ లార్డ్ పాజిటెడ్ ఇన్ కేంద్ర, స్టార్ లార్డ్ కేంద్రంలో ఉన్నాడా అని. మొదటి కేంద్రంలో ఎవరెవరికి? బుధుడు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? బుధుని యొక్క స్టార్ లార్డ్ మార్స్ కేంద్రంలో కుజుడు. ఉన్నాడా? లేడు. లేడు. తర్వాత లేడు. ఇంకొకరు జూపిటర్ యొక్క స్టార్ లార్డ్ ఎవరు? సన్ కేంద్రంలో ఉన్నాడా? లేడు. లేడు. లేడు అది ఎత్తుతా. ఇంకా 4వ కేంద్రంలో ఎవరు? శని, చంద్రుడు. చంద్ర శుక్రుడు. చంద్రుడు యొక్క శుక్రుడు. స్టార్ లార్డ్ ఎవరు? జూపిటర్ ఏమన్నా అక్కడ ఎవరు లేడు. లేడు. లేదు సార్. తర్వాత శుక్ర వాడు లేడు. రాహు లేదు. లేదు. తర్వాత ఇక్కడ సప్తమ కేంద్రం. శని రాహుల్. శని రాహు. శని యొక్క స్టార్ లార్డ్ కేతు. స్టార్ లార్డ్ లేడు. కేతు ఏమన్నాడా? లేడు. లేడు. రాహు యొక్క స్టార్ లార్డ్ లేడు. కేతు లేడు. దశమ కేంద్రము, దశమంలో రవి యొక్క నక్షత్రాధిపతి లేడు. జూపిటర్. లేడు. జూపిటర్ ఉన్నాడా? లేడు. తర్వాత కుజ. కుజుడు యొక్క లేడు. స్టార్ లార్డ్ జూపిటర్ లేడు. ఉన్నాడా? లేడు. తర్వాత లేడు. కేతువు యొక్క స్టార్ లేడు. లార్డ్ మార్స్ లేడు. ఉన్నాడా? లేడు. లేడు. ఇది ఎత్తిపా. అంటే రెండవ రూల్ కూడా ఎత్తిపా. 3 1 ఎత్తిపాయ, 2 ఎత్తిపాయ. అర్థమైందా? ఓకే సార్. ఎస్ ఈ సార్. చార్ట్ లో 1వ రూలు లేదు, 2వ రూలు లేదు. ఇక 3వ రూలు చెక్ చేయండి. 3వ రూల్ ఏమి? స్టార్ లార్డ్ ఇస్ ది హౌస్ లార్డ్. ఈజ్ స్టార్ లార్డ్ కేంద్రాలార్డ్ స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అవుతాడా? స్టార్ లార్డ్ కేంద్రాధిపతి అవుతాడా అని. ఇక్కడ మొదటి కేంద్రంలో బుధుడు, గురువు. బుధుడు యొక్క నక్షత్రాధిపతి ఎవరు? మార్స్. ధనిష్ట అంటే కుజుడు. కుజుడు హౌస్ లార్డ్ అవుతాడా? ఓనర్ అవుతాడా? బుధుడు కేంద్రాధిపతి అవుతాడా? కాడు. లేడు. తర్వాత ఎవరు? గురువు యొక్క స్టార్ లార్డ్ ఎవరు? రవి. సన్ను. సూర్యుడు. సన్ యొక్క కేంద్రాధిపతి అవుతాడా? కాడు. కాడు. కాలేదా? లేదు సార్. వదిలేండి సార్. లేడు సార్. లేడు. ఇక్కడ ఫోర్త్ లో ఎవరు? మూను చంద్రుడు. శుక్రుడు. చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ జూపిటర్. జూపిటర్ కాడు. జూపిటర్ కాడు. లేడు. కాడు సార్. కాదు. తర్వాత శుక్రుడు యొక్క స్టార్ లార్డ్ రాహు. కాదు. రాహు లేడు. ఇక్కడ 7th సప్తమ శని కేంద్రం. రాహులు. శని రాహు. శని రాహు. శని రాహు. శని యొక్క నక్షత్రాధిపతి కేతువు. కాడు. లేదు కదా? కేతు. నో. తర్వాత రాహు లేడు. కేతు. అది నో. లేదు. లేదు. అది లేదు. దశమ కేంద్రంలో చూడండి. రవి స్టార్ లార్డ్ జూపిటర్. రవి యొక్క స్టార్ లార్డ్ జూపిటర్ ఇస్ ది ఓనర్. జూపిటర్ కేంద్రాధిపతి ఇస్తాడు అవుతాడు. కదా. Therefore sun god దిగ్బల. జూపిటర్ ఓనర్షిప్ Yes, కదా sir, yes, sir. జూపిటర్. సార్. అంటే Sun స్టార్ లార్డ్ Jupiter is the జూపిటర్ ఈ 10th house. ది లార్డ్ ఆఫ్ 10th హౌస్. Therefore sun god దిగ్బల. జూపిటర్ స్టార్ లార్డ్ జూపిటర్ అయినాడు. ఆ జూపిటర్ ఇక్కడ ఓనర్షిప్ వచ్చింది, కేంద్రాధిపతి అయినాడు. కాబట్టి ఇక్కడ వచ్చింది. ఎవరికి వచ్చింది? సన్ కు వచ్చింది. Sun కు వచ్చింది. అది. సన్. అలాగే నెక్స్ట్ ప్లానెట్ ఎవరు? సన్ తర్వాత మార్స్.
మార్క్స్ కూడా జూపిటరే సేమ్ స్టార్, అది కూడా అదే. మరి కాబట్టి మార్క్స్ కూడా వచ్చింది. ఇంకా తర్వాత కేతు, కేతువుకు మార్క్స్ కు ఇక్కడ ఓనర్షిప్ లేదు లేదు కదా, సార్. కాబట్టి రాలే. లేదు. అంటే ఏమి, ఈ చార్ట్ లో 1, 2 సూత్రాలు పాస్ కాలే. మూడవ సూత్రం ప్రకారంగా సన్నుకు మార్చుకు మాత్రమే దిగ్బలం వచ్చింది. ఇక్కడ మూడవ సూత్రం మాత్రమే అప్లికబుల్ అయ్యింది. ఈ 1, 2, 3 సూత్రాలు మీరు క్షుణ్ణంగా నేర్చుకోండి. ఇప్పుడు హోంవర్క్ చార్ట్, మీకు చార్ట్లు దండిగా ఉన్నాయి, నేను గ్రూప్ లో పెట్టా. అవన్నీ మీరు నోట్స్ లో రాసుకోండి. ఒకవేళ ప్రింట్ తీసుకునే సదుపాయం ఉంటే ప్రింట్ తీసుకోండి అన్న, లేని వాళ్ళు నోట్స్ లో రాసుకోండి. దాంట్లోకి ఇప్పుడు మీరు 1, 2, 3 రూల్స్ అన్నీ అప్లై చేయండి, రాసుకోండి, హోంవర్క్ చేయండి. 1, 2, 3 రూల్స్ ఈ రోజు క్లాస్ లో మనము 9:41 అయింది, మామూలు 9:30 మన టైము. సరే, ఇంతతో స్టాప్ చేద్దాం, మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో చర్చించుకుందాము. 1, 2, 3 రూల్స్ మాత్రము ఈ రోజు అయిపోయినాయి. ఈ 3 రూల్స్ మీరు మిగతా